Hi friends, welcome to EG Cinema, sponsored by Surya by Share Market and MLA Varanasi Surya. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కలకల్లాడుతూ ఉంది. పెద్ద పెద్ద సినిమాలు జరుగుతున్నాయి. వారణాసి లాంటి గొప్ప సినిమా కూడా రాజమౌళి గారు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద సినిమాలు చేయకపోయినా కూడా రాజమౌళి గారు లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేయలేకపోయినా కూడా మీడియం రేంజ్ సినిమాలు అవుతున్నాయి. మంచి బడ్జెట్ సినిమాలు అవుతున్నాయి. సో మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన రాజమౌళి గారు బిజీగానే ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ మనలాంటి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్ చేసే సినిమాలని ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం అవి సినిమాలు అనేది కూడా వాళ్ళ నోటీస్కి వెళ్ళట్లేదు. 50 లక్షలతో సినిమా చేస్తాం, 60 లక్షలతో సినిమా చేస్తాం, ఈవెన్ 30 లక్షలతో సినిమా చేస్తాం, కోటి రూపాయలతో సినిమా చేస్తాం, కోటిన్నరలో కూడా సినిమాలు చేస్తాం. కానీ సినిమాలు చేసినవి పబ్లిసిటీ ఎలా ఇవ్వాలి? పబ్లిసిటీ ఇవ్వాలంటే అగైన్ పిఆర్ఓల దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్పాను ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. అందులో పిఆర్ఓల ప్రాబ్లం ఒకటి చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు ఎదగనివ్వరు, ఓ పక్క మీడియాను బతకనివ్వరు. ఇది ఎంత చెప్పినా కూడా అది ఫోకస్ కానివ్వరు. ఇది పరిస్థితి. మరోపక్క థియేటర్ల దగ్గర మీడియేటర్స్ ఉన్నారు. జాగ్రత్తగా డైరెక్ట్గా మాట్లాడుకునే సోర్స్ అసలు సినిమా ఇండస్ట్రీలో లేనే లేదు. డైరెక్ట్గా దిల్రాజు గారి దగ్గర కూర్చొనేసి సినిమాలు ఫైనలైజ్ చేసే సిచ్యువేషన్ ఉంటుందా? ఇవ్వరు. అసలు వాళ్ళు మనం చిన్న సినిమాలు అనే ఏమంటారు నోటీసు కూడా వాళ్ళకి రావు అవి. సో గతిలేక ఏం చేస్తారు మన ఫిల్మ్ మేకర్స్? చలో ఏదైతే ఏదో ఉంది యూట్యూబ్లో వదులుతుంటారు. అలా కాదు, యూట్యూబ్లో వదిలేది కూడా ఒక ప్రాసెస్ ఉండదు. జస్ట్ అప్లోడ్ చేసి వదిలేస్తారు. అలా ఎన్నో చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కనీసం ప్రేక్షకుల దృష్టి కూడా వెళ్ళట్లేదు. ప్రేక్షకుల తప్పు కాదు కదా. అలాంటి మంచి సినిమాలు అంటే క్వాలిటీ సినిమాలు చిన్న బడ్జెట్లో చేసినవి కనీసం నోటీస్కి వెళ్ళట్లేదు. వాళ్ళ నోటీస్కి, ఆడియన్స్ నోటీస్కి వెళ్తే బ్రహ్మరథం పడతారు అలాంటి సినిమాలు. రీసెంట్గా నేను నిన్న అనుకుంటా ఓ సినిమా చూశాను నేను యూట్యూబ్లో. షాక్ నాకు. కంటెంట్ చాలా బాగుంది, కానీ అది వచ్చింది పోయింది కూడా నాకే తెలియదు. 2 సంవత్సరాలు అయిందంట వచ్చి, యూట్యూబ్లో పెట్టి 2 సంవత్సరాలు అయింది. మరి ఆ మేకర్స్ పరిస్థితి ఏంటి? మంచి సినిమా చేశారు, ప్యాషన్తో చేశారు, అసలు బ్లాస్ట్ అవుతుంది చేశారు. నిజంగా థియేటర్లో వస్తే ఎక్స్ట్రాడనరీ మూవీ, అది రెవెన్యూ బాగా జనరేట్ చేస్తుంది. అలాంటి సినిమాలను కూడా యూట్యూబ్లో వదిలేస్తున్నారు. ప్రాబ్లం ఏంటి? ఈ చిన్న సినిమాలను ఎవరు నోటు చేసే పరిస్థితిలో లేరు. అందువల్లే చెప్తున్నాను, అసలు సినిమా ఇండస్ట్రీలో మనలాంటి చిన్న సినిమాలను నోటీస్ చేయని సినిమా ఇండస్ట్రీ నాకు వద్దు. ప్యారలల్ సినిమా ఇండస్ట్రీ క్రియేట్ చేద్దాం. ప్యారలల్ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి అంటే, మన చిన్న సినిమాలు ఆడియన్స్ అరచేతుల్లోకి వెళ్ళాలి. వీళ్ళు వాళ్ళు కాదు, ఆడియన్సే మన టికెట్ని ఫైనలైజ్ చేస్తారు, మనకు రెవెన్యూని జనరేట్ చేస్తారు. అలా చేసే విధంగా నేను అడుగులు వేస్తున్నాను. ఒక కొత్త సినిమా ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి నా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఎలా చేస్తాను ఏంటి అనేది గుండుబాస్తోనే చూడండి. గుండుబాస్ శరవేగంగా డబ్బింగ్ అవుతోంది. దానికి ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేశాం. సో రిలీజ్ వరకు ఒక స్పెషల్ ప్యాకేజ్ లాగా అనౌన్స్మెంట్ చేసాం. 1.5 lakh ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీరు కరెక్ట్ సపోర్ట్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా ఎందుకు ఉండదు? మంచి మంచి సినిమాలు ఎందుకు రావు? మంచి మంచి ఫిల్మ్ మేకర్ సినిమా ఇండస్ట్రీ ఎందుకు పరిచయం గారు? ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు. బాధ్యత తీసుకొని ఫిల్మ్ మేకర్స్ని కరెక్ట్గా సపోర్ట్ చేస్తే అద్భుతాలు క్రియేట్ చేసే టెక్నీషియన్స్ మన దగ్గర ఉన్నారు, అద్భుతాలు క్రియేట్ చేసే డైరెక్టర్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా సోర్సే ఇవ్వట్లేదు. ఎంతసేపు 6-7 కథలే తీసుకొనేసి అవే రొట్టగొట్టు సినిమాలు చేసుకుంటే ఎవడు చూస్తాడు, ఎవడు దిగుతాడు? పేరుకేమో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఉంది, 100% ఉంది. కానీ ఆ బిజినెస్ క్రియేట్ చేయాలంటే కరెక్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎవడు చేయట్లే. అందువల్లే చెప్తున్నా, ఫిల్మ్ మేకర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ రెగ్యులర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మనకు వద్దు. ప్యారల్గా ఈ సినిమా ఇండస్ట్రీ క్రియేట్ చేద్దాం. అదే పెద్దవాళ్ళే వాళ్ళ నోటీస్కి వెళ్ళే విధంగా అన్ని ప్లాన్ చేద్దాం. మెల్లమెల్లగా హిట్ల మీద హిట్లు పడుతూ వరుస పెట్టి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుంటే ఎందుకు రాదు సినిమా ఇండస్ట్రీ? మన దగ్గరికే వస్తుంది, మన దగ్గరికే వస్తుంది. డిమాండ్ మన దగ్గర క్రియేట్ అవ్వాలి.
ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడ బిజినెస్ ఉంటుంది. సింపుల్ లాజిక్. ఆ డిమాండ్ని క్రియేట్ చేద్దాం. సో అది గుండు బాస్తోనే మొదలెడదాం. ఎలా ప్లాన్ చేద్దాం ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలు అన్నీ వస్తుంటాయి. ఓ కొత్త సినిమా ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దానికి సపోర్ట్గా టోటల్ ఈ సినిమా ఫ్యామిలీ ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది మనందరి భవిష్యత్తు. ఇలా కూర్చున్నామనుకో సంవత్సరాలు పోతాయి, జీవితం సంకనానికి పోతుంది. అలా వద్దు. అందరం సపోర్ట్గా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం. కొత్త సినిమాని క్రియేట్ చేద్దాం. మన సినిమాలు మనమే రిలీజ్ చేసుకునే విధంగా, మన సినిమాలు మనమే పబ్లిసిటీ చేసుకునే విధంగా ఒక కొత్త ట్రెండ్ సెట్టింగ్ ప్లాన్ చేసి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా ఎలా ఉంటుంది, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తే ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అనేది ప్రూవ్ చేసి చూపిద్దాం. ఓకేనా? ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్ ఫోన్పే నెంబర్ అదే, గూగుల్ పే నెంబర్ అదే, ఎవ్రీథింగ్ అన్నీ ఒకటే నెంబరే. దీనికి గుండు బాస్కి 1.5 lakh అంటే మనము ఎడిటింగ్ దగ్గర నుంచి టోటల్ ఫస్ట్ కాపీ, దాని తర్వాత రిలీజ్ ఫంక్షన్తో సహా 1.5 lakh టార్గెట్గా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి ఎక్కడెక్కడి నుంచో ఓపెన్ డొనేషన్స్ వస్తున్నాయి. మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ గుండు బాస్తోనే మొదలెడదాం. గుండు బాస్తో సో మన రిలీజ్లు ఎలా ఉంటాయి, చిన్న సినిమా ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేసి చూపిద్దాం. సో మీరు అందరూ సపోర్ట్ చేయాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నంబర్, గూగుల్ పే, ఫోన్పే నెంబర్ అన్నీ క్లియర్గా ఒకటే నెంబరే ఉంటుంది. 7981599433. ఈ నెంబర్కి మీరు మీ సపోర్ట్ ఇస్తూ సో కంటిన్యూగా చిన్న సినిమాలు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో వరుసపెట్టి సినిమాలు రావడానికి మీ సపోర్టే కీలకం. ఇలా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చేయి కలిస్తే కొత్త దారి వేయడం పెద్ద మ్యాటర్ కానే కాదు. కానీ కొత్త దారి కొంచెం కష్టంగానే ఉంటుంది. దానికి ఎన్నో రకాల ఆటుపోట్లు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తూ కొత్త సినిమాని క్రియేట్ చేద్దాం. మన సినిమాని మనం కాపాడుకుందాం. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా.